దేవం నారాయణం నత్వా సర్వదోషవర్జితం దేవం నారాయణం స్వా సర్వదోషవివర్జితం దేవం నారాయణం స్వా సర్వదోషవివర్జితం పూర్ణం గుణశ్చాన్ వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశికం పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశికం సమస్తగుణ సంపూర్ణం సర్వదోషవర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వదోషవివర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వదోషవివర్జితం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే పాదపర్యంతం గురుణామస్మరేత్యేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి సమావృతా ఆపాదమౌలి పర్యంతం గురుణా వాక్యం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కృణందన అనే శ్లోకాన్ని చెబుతూ దానికి వ్యాఖ్యానించారు. దీన్ని ఈ వేదవాదరతులు ఏం చెప్తారు అనేదాన్ని చెప్పారు. అది యామిమాం పుష్పితాం వాచం అని కేవలం అది పుష్ప సమానమైన మాటలు. పుష్పాన్ని మనం తీసేసుకుంటే తర్వాత ఫలం మనకు దక్కదు. కనుక మోక్షం అనే ఫలం లభించాలి అంటే వేదముల్లో కనబడే అర్థాన్ని మాత్రమే మనం స్వీకరించరాదు. అది కేవలము కర్మలను బోధించి స్వర్గాది ఫలములను మాత్రమే ఇచ్చేటట్లుగా భాష వెళుతుంది పైచూపనకు. కానీ దాని నిజమైన భావం ఏమిటి అంటే భగవంతుని మహత్వాన్ని తెలుసుకొని మోక్షమైన ఫలాన్ని పొందాలి అనేది వేదం యొక్క ముఖ్యోద్దేశం అని చెబుతూ తాత్పర్యంలో మరికొన్ని మాటలను సందర్భానుగుణంగా చెబుతూ ఉన్నారు. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః నాన్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః నాన్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే సుకృతే తేన భూత్వా నాకస్య పృష్ఠే సుకృతే తేన భూత్వా నాకస్య పృష్ఠే సుకృతే తేన భూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి ఇమం లోకం హీనతరం వా విశంతి ఇమం లోకం హీనతరం వా విశంతి ఇది అథర్వణశ్రుతిః. ఇది అధర్వణశ్రుతిః ఇది అధర్వణశ్రుతిః అథర్వణశ్రుతి ఏం చెప్తోంది అంటే ఏ విధంగా ఉండరాదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. ఇంతవరకు అదే చెప్తూ వచ్చారు. ఆ వేదవాద రతులు కాకూడదు, ఆ రతులు అంటే ఎలాగుంటారు అని చెప్పొచ్చారు ఇంతవరకు. అలాగే మరికొన్ని మాటలను చెబుతారు. ఆ వేదవాద రతులు కేవలం ఏమంటారు, ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యత్ శ్రేయో వేదయంతే ప్రమూఢాః. ఆ ప్రమూఢాః మూర్ఖులైనటువంటి వారు ఇష్టాపూర్తం మన్యమానాః వరిష్టం. ఇష్టాపూర్తం, ఇష్టాపూర్తం అంటే ఇష్ట అంటే యజ్ఞయాగాదులు, పూర్తం పూర్తం అంటే ఈ పరోపకారం కొరకు చేసేటటువంటి ఈ బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడము, చెట్లు నాటించడము, ఎండాకాలంలో ఈ చలివెంతర్లు పెడతారు. ఇటువంటివన్నీ కూడా పూర్తం అనే మాటతో చెబుతారు. వాటిని పూర్తం అంటారు. ఇష్టాపూర్తం. ఈ విధంగా ఆ కేవలము ఈ పరోపకారమే ప్రధానంగా ఉండేటటువంటి కర్మలు. వాటిని ఏమంటారు వారు? మన్యమాన వరిష్టం. అదే గొప్పది. వరిష్టం అంటే గొప్పది అని మన్యమానా తెలుసుకుంటారు. దానికంటే గొప్పది లేదు, అదే గొప్పది. నాణ్యత్ శ్రేయ వేదయంతే. దానికి మించి ఇక అన్యత్ శ్రేయ న వేదయంతే. దానికంటే మంచిది శ్రేయ అంటే దానికంటే మంచిది అన్యత్ నా వేరేది లేదు అని వేదయంతే తెలుసుకుంటారు. ఆ మూర్ఖులు కేవలం ఇటువంటి కర్మలనే శ్రేష్టముని తెలుసుకుంటారు. దానివల్ల వంచితులైపోతారు, భగవద్ జ్ఞానాన్ని పొందరు. అటువంటి వారు ఏమవుతారు అంటే నాగస్య పృష్ఠే సుకృతే తేన భూత్వా. వారు నాగస్య పృష్ఠే, నాకం అంటే స్వర్గం, నాగస్య పృష్ఠే ఆ స్వర్గంలో సుకృతే అనుభూత్వా ఆ సుకృతము ఆ పుణ్యఫలాన్ని
నిజమే. బావులు, చెరువులు తవ్వించడం, చెట్లు నాటడము, పరోపకారము ఇవేమి వ్యర్థం కావు. దానివల్ల అద్భుతమైనటువంటి స్వర్గసుఖం లభిస్తుంది. అందులో సంశయమే లేదు. సుకృతే అనుభూత్వా అటువంటి స్వర్గాన్ని అనుభవించి మళ్ళీ ఏమవుతున్నది? ఇమం లోకం హీనతరం వా విశంతి. ఈ లోకాన్ని మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే. నాళ్ళ స్వర్గలోకాన్ని ఆ! మళ్ళీ తిరిగి భూలోకానికి రావలసిందే. ఇమం లోకం లేదా హీనతరం వా విశంతి. దానికంటే ఇంకా ఎక్కువ హీనమైన లోకాలను కూడా పొందుతారు. దాన్ని స్వర్గసుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ లోకానికొస్తారు. మళ్ళీ లేదా దీనికంటే ఇంకా కింది లోకాలను, హీనమైన లోకాలను కూడా వారు పొందుతారు అని చెప్తారనమాట. అంటే అలాగైతే ఏమి ఇలా చెప్పేశారు కదా! మళ్ళీ పరోపకారానికి విలువ లేదా అని మాట్లాడకూడదు. అదే ప్రధానంగా అంటే భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వము, భగవంతుని యొక్క అనుసంధానము, భగవద్భక్తి, భగవద్జ్ఞానము లేకుండా ఏ పని చేసినా దానికి ఎక్కువ ఫలితం లేదు. మోక్షానికి కారణం కాదు. దానిలో మనం ఇదే చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. నాకివన్నీ భక్తి, గీక్తి, దేవుని పూజ, భగవంతుడు, పుణ్యము, పాపం ఇవన్నీ మాకొద్దండి. పరోపకారం చేయాలి. మానవ సేవ, మాధవ సేవ అంతా చేస్తారు. నిజమే మంచిదే లేదని కాదు. పరోపకారం చేయడం మంచిదే. కాకపోతే దానితో పాటుగా భగవంతుని యొక్క అనుసంధానం. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? భగవంతునికి తృప్తి. ఈ అనుసంధానం లేకుండా కేవలం పుణ్యకార్యం చేస్తే దానికి ఎంత ఫలితం రావాలో అంత వస్తుంది నిజమే. కానీ అది మోక్షానికి మాత్రం కారణం కాదు. దానికి ఫలితం ఏమిటి? స్వర్గము వస్తుంది. ఎవరు లేదన్నారు? స్వర్గసుఖం లభిస్తుంది. కానీ మోక్షానికి మాత్రం కారణం కాదు. భగవంతుని భక్తి, భగవంతుని అనుసంధానము, అతని సర్వోత్తమత్వ జ్ఞానము, అతని మహిమా జ్ఞానము లేకుండా ఏ పని చేసినా దానివల్ల మోక్షం కలగదు. కానీ ఈ మూఢులు ఏం చేస్తారు? దానికంటే గొప్ప క్రియ లేదు, గొప్ప కర్మ లేదు. అదే వరిష్టమని తెలిసి, వేరే శ్రేయో మార్గమే లేదని తెలుసుకొని, కేవలం ఆ స్వర్గ సుఖాన్ని అనుభవించి, మరల కిందికొస్తారు. దానికంటే హీనమైన లోకాన్ని పొందుతారు. కనుక భగవద్భక్తి, అతని మహాత్మ్య జ్ఞానం పొందడము చాలా ఆవశ్యకము అనే మాటను ఇప్పుడు చెబుతూ ఉన్నారు. తర్వాత ఇక మరి ఇంకా ఏమేం కాకూడదు అనే దాన్ని కూడా భాగవత ప్రమాణం ఇచ్చి చెప్తూ ఉన్నారు. వేదవాదరతో నస్యాత్ వేదవాదరతో న స్యాత్ వేదవాదరతో న స్యాత్ పాషండీ న హైతుకీ న పాషండీ న హైతుకీ న పాషండీ న హైతుకీ ఇది భాగవతే. ఇతి భాగవతే ఇతి భాగవతే. భాగవతం ఏం చెబుతోంది? వేదవాదరతో నస్యాత్ న పాషండి న హైతుకి. ఎప్పుడు కూడా వేదవాద రతులు కాకూడదు. ఇంతవరకు చెప్పింది ఆ వేదవాద రతుల గురించి. వేదవాద రతులు అంటే వేదము యొక్క పైచూపునకు గోచరించే అర్థాన్ని మాత్రమే తెలుసుకొని దాని తాత్పర్యాన్ని తెలుసుకోకపోతే వాళ్ళు వేదవాద రతులు. కేవలం వేదంలో వివాదం చేస్తూ కూర్చుంటారు అంతే. అందుకే వేదవాద రతులు వాళ్ళు. అలాగా నస్యాత్ అలా కాకూడదు. వేదవాద రతులు కాకూడదు. నా పాషండి అదేవిధంగా పాషండి కూడా కాకూడదు. పాషండి అంటే ఇంతకుముందు వచ్చింది ఏమని? వేద విరుద్ధం. వేద విరుద్ధమైన కర్మలు వాటిని ఆచరించాలి. అసలు వేదాన్ని నమ్మకపోవడం, వేదము ప్రమాణం అని ఒప్పుకోకపోవడం, ఇవి పాఖండుల లక్షణం. పాఖండి అంటే వేదాన్ని నమ్మనివారు. అలా పాఖండి కాకూడదు, పాషండి కాకూడదు. నా హైతుకి, కేవలం హైతుకి అంటే ఇది కూడా వచ్చింది ఇంతకు మనకు. కేవలం శుష్కమైన తర్కాన్ని చేయడం. అదెలా? ఇదా ప్రశ్నలోనే వాళ్ళు జన్మంతా గడిపేస్తారు. ఆచరించడమే ఉండదనమాట. కేవలం శుష్క తర్కంతో, కేవలం తర్కశాస్త్రాన్ని అవలంబించి అన్నింటినీ నిరాకరిస్తూ ఉంటారనమాట. అలా హైతుకి కాకూడదు. వేదవాదరతుడు కాకూడదు, పాషండి కాకూడదు, హైతుకి కాకూడదు అని భాగవతం చెబుతుంది. అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకా నారదీయ పురాణ వచనంతో మరికొన్ని వచనాలను కూడా చెబుతూ ఉన్నారు. ఏ నజానంతి తం విష్ణుం ఏ న జానంతి తం విష్ణుం ఏ న జానంతి తం విష్ణుం యథార్థేన న సంశయాః యథార్థే అనుసంశయాత్ యథార్థే అనుసంశయాత్ జిజ్ఞాసవశ్చ నితరాం
जिज्ञासवश्च नितराम् श्रद्धावन्तः सुसाधवः श्रद्धावन्तः सुसाधवः अभावेन निर्नेत्रोणामभावेन निर्नेतॄणामभावेन केवलं ज्ञानवर्जिताः केवलं ज्ञानवर्जिताः केवलं ज्ञानवर्जिताः ते याज्ञिकाः स्वर्गभोगक्षये ते याज्ञिकाः स्वर्गभोगक्षये ते याज्ञिकाः स्वर्गभोगक्षये अन्तिमनुष्यताम् యాంతి మనుష్యతాం యాంతి మనుష్యతాం చూడండి 26 ఏ అంటే ఎవరైతే నజానంతి తం విష్ణుం యథార్థే యథార్థేన స సంశయాః ఎవరైతే ఆ భగవంతుడైన విష్ణువును ఎవరైతే తం విష్ణుం ఆ విష్ణువును నజానంతి తెలుసుకోరో ఎలా తెలుసుకోవడం యథార్థేన యథార్థముగా విష్ణువు యొక్క స్వరూపం ఎలాగుందో ఆ విధంగా సర్వోత్తమత్వ జ్ఞానపూర్వకమైన ఆ విష్ణు యొక్క జ్ఞానం యథాస్వరూప జ్ఞానం దాన్ని ఎవరైతే తెలుసుకోరో సంశయ ఎప్పుడు వాళ్ళ సంశయమే ఉంటుంది ఆ విధంగా సంశయం ఉన్నవారవుతారో కానీ జిజ్ఞాసవశ్చ నితరాం శ్రద్ధావంత సుసాధవ వారు ఆ యథార్థ జ్ఞానాన్ని పొందక సంశయంతోనే కూడి ఉంటారు జిజ్ఞాసువులు తెలుసుకోవాలని ఉంటుంది శ్రద్ధావంతులు ఉంటారు సాధవ సాధు స్వభావై కూడా ఉంటారు అయినా నిర్ణేతృణం అభావేన కేవలం జ్ఞానవర్జితా నిర్ణేతృణం ఇదమిత్తం అని నిర్ణాయకంగా చెప్పేవారు లేరు వాళ్ళకు పాపం ఉపదేశం చేసేవాళ్ళు లేరు వాళ్లకు జిజ్ఞాస ఉంటుంది తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది శ్రద్ధ ఉంటుంది సాధు స్వభావం కలిగి ఉంటారు కానీ వాళ్ళ కర్మ ఏమి నిర్ణయాత్మకంగా ఇది ఇదే దీని విషయం ఇంతే అని నిర్ణయాత్మకంగా చెప్పే ఉపదేశం చేసేవారు దొరకరు వారికి దానివల్ల వారు ఏం చేస్తారు ఆ జ్ఞానం నుంచి వంచితులవుతారు కేవలం జ్ఞాన వర్జితా వారికి జ్ఞానం లేకుండా అయిపోతుంది వారికి కదా సరైన గురువులు దొరికితే మన అదృష్టం ఎన్నో జన్మల పుణ్య ప్రభావంగా సరైనటువంటి గురువులు మనకు దొరుకుతారు పుణ్యం లేకపోతే గురువులు దొరకడం కూడా కష్టమే ఎంతమంది నాడు చెప్పండి చెప్పేవాళ్ళు ఉన్నా తెలుసుకోవాలనే లేదు తెలుసుకున్నారని ఉంటే సరిగ్గా చెప్పేవారు దొరకదు ఈ విధంగా ఇద్దరికి ఆ సమయం కూర్చోవడము ఇద్దరికి సమానాధికరణ్యం అంటారు ఆ విధంగా వారిద్దరికీ తగిన సమయం దొరకడం కానీ సరి అయిన వారి సమాగమం కానీ దొరకడమే అది పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి అలా నిర్ణయాత్మకంగా ఇది ఇంతే అని చెప్పేటటువంటి వారు దొరకనందువల్ల జ్ఞానం నుండి వంచితులైపోతారు జ్ఞానవర్జిత తే యాజ్ఞికా స్వర్గభోగ క్షయే యాంతి మనుష్యతాం అటువంటి యాజ్ఞికులు ఏమవుతారు స్వర్గంలో వాడు చేసే మంచి పనులకు భోగాన్ని అనుభవిస్తారు అనుభవించిన తర్వాత మళ్ళీ మనుష్యులై తిరిగి భూలోకంలో పుడతారు మళ్ళీ ఇక్కడ పుట్టవలసిందే తప్పనిస్తే మోక్షానికి ఇది కారణం కాదు ఎంతవరకు జ్ఞానము కలగదో అంతవరకు మోక్ష మార్గం దొరకదు మంచి పనులు అయితే చేస్తారు దానివల్ల స్వర్గం అయితే లభిస్తుంది కానీ మోక్షానికి మాత్రం ఇది కారణం కాదు ఇంకా ఎటువంటి వారు ఉన్నారు చూడండి నిశ్చితం పరత్వంతు నిశ్చితం పరత్వంతు విష్ణో ప్రాయో నయాతనాం విష్ణోః ప్రాయో న యాతనాం బ్రహ్మహత్యాదిభిరపి యాంత్యాధిక్యే చిరం నతు యాంత్యాధిక్యే చిరం నతు విశేష ఏవ తేషాం తు తదన్యేషాం విపర్యయః తదన్యేషాం విపర్యయః
తదన్యేషాం విపర్యయః. ఇంకా ఎటువంటి యైహి నిశ్చితం పరత్వంతు విష్ణోః ప్రాయో నయాతనాం. ఎవరైతే యైహి నిశ్చితం ఎవరి చేత నిశ్చయింపబడి ఉంటుందో, అంటే ఎవరైతే ఆ సర్వోత్తమత్వ జ్ఞానాన్ని నిశ్చయించుకొని తెలుసుకుంటారో వారు ఎలాగుంటారయ్యా అంటే ప్రాయః న యాతన. అంటే మోస్ట్లీ బ్రహ్మహత్యాదిభిరపి, బ్రహ్మహత్యాది దోషములు చేసినప్పటికీ, చాలా పెద్ద పంచమహాపాతకాలు అంటారు, దాని అందులో ఇదొకటి బ్రహ్మహత్యా దోషం. అటువంటి బ్రహ్మహత్యా దోషాన్ని చేసినప్పటికీ ప్రాయః న యాతనాం యాంతి, వారు దానివల్ల కలిగేటటువంటి యాతనను, కనుక జనర్థములు, ఆ గొప్ప దుఃఖం ఏం కావలసి ఉండిందో ఆ దుఃఖాన్ని వారు పొందరు. కారణం ఏంటి? విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానాన్ని నిశ్చయంగా ఎవరు పొంది ఉంటారో, జ్ఞానం అనేది ఇదే గీతలో వస్తుంది, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున అంటాడు కృష్ణుడు. జ్ఞానం అనేటటువంటిది అది ఒక అగ్ని వంటిది. ఆ జ్ఞానాగ్ని అనేది సమస్త కర్మలను భస్మం చేసేస్తుంది. ఇంకా జ్ఞానాన్ని పొందాలి అని చెప్పడానికి కారణం ఇది. జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను కూడా భస్మం చేసే శక్తిని కలిగి ఉంది. అటువంటి నిశ్చిత తత్వాన్ని ఎవరైతే పొంది ఉంటారో వారు బ్రహ్మహత్యాది పాతకముల నుండి కూడా ఎక్కువ యాత్రను పొందరు. యాత్రను పొందుతారు కానీ ఎక్కువ యాత్రను పొందరు. వేరే వారు, బ్రహ్మజ్ఞానం లేని వారు ఒకవేళ ఇదే పని చేసి ఉంటే వారికి ఎక్కువ దుఃఖం లభిస్తుంది. కానీ వీరికి ఆ జ్ఞానాగ్ని అనే ఒక సంపదను కలిగిన వారు బ్రహ్మహత్యాది పాతకాలను చేసినప్పటికీ ఎక్కువ దుఃఖాన్ని, నా యాతన, ఎక్కువ దుఃఖాన్ని వారు పొందరు. ఆధిక్యే చిరంనతు, అంతకంటే పెద్ద పాపం చేసినప్పటికీ కొద్దిగా అల్ప దుఃఖాన్ని మాత్రమే పొందుతారు తప్పనిస్తే బహుకాలమైనటువంటి దుఃఖాన్ని వారు అనుభవించరు. ఏ ఏ విశేష ఏవ తేషాంతు తదన్యేషాం విపర్యయ, ఇదే వారికి ఉండేటటువంటి విశేషం, స్పెషాలిటీ. విశేషం అంటే స్పెషాలిటీ. అటువంటి వారికి, జ్ఞానాగ్ని కలిగిన వారి యొక్క విశేషం ఇదే. విపరీతం తదన్యేషాం విపర్యయ, తదన్యేషాం అలా జ్ఞానాన్ని పొందని వారు దానికి విపర్యయం అవుతుంది, అంటే దానికి వ్యతిరేకంగా అవుతుందన్నమాట. కొద్దిగా తప్పు చేసినా ఎక్కువ అనుభవించడం, ఆ విధంగా వారికి విపరీతంగా వారు అనుభవిస్తారు. భగవంతుని ద్వేషం ఎవరైతే చేస్తారో, భగవంతుని జ్ఞానాన్ని పొందని వారు, భగవంతుని ద్వేషించేవారు ఎంత పెద్ద అశ్వమేధయ రాజసూయాది యాగాలు చేసినా వారికి అల్ప ఫలమే లభిస్తుంది తప్పనిస్తే పెద్ద ఫలం రాదు. కానీ జ్ఞానమును పొందినవాడు, బ్రహ్మజ్ఞాని అయిన వాడు చిన్న కర్మను చేసినప్పటికీ పెద్ద ఫలితాన్ని పొందుతారు. కనుక అన్నింటికీ మూలమైనది ఈ జ్ఞానమే కదా. ఇప్పుడు మనము తీర్థయాత్రలు చేసి గంగాది స్నానాలు చేస్తాము, తీర్థక్షేత్రాలు వెళతాము, పుణ్యకార్యాలు చేస్తాము. మనము యాత్రలు చేస్తాము, మరి స్వాముల వారు యాత్రలు చేస్తారు. ఒకటే అయిపోయిందా? మనం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, స్వాముల వారు వెళ్ళి తీర్థ సంచారం చేసి గంగా స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుంది? సమానం వస్తుందా? కాదు కదా, సాధ్యమే లేదు. మరి స్నానం చేసింది ఒకే నదిలోనే, ఒకే సమయంలోనే, కానీ మనకు తక్కువ పుణ్యం ఎందుకు వచ్చింది, వారికి ఎక్కువ పుణ్యం ఎందుకు లభిస్తుంది? కారణం ఇదే, జ్ఞానం అనేటటువంటి గొప్ప సంపద. ఇదే డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇద్దరికీ డిఫరెన్స్ ఇదే. ఎంత జ్ఞానంతో, ఎంత అనుసంధానంతో, ఎంతటి భక్తితో ఆ కర్మను చేస్తారో దానికి వారు అంతంతగా ఫలితాన్ని పొందుతారు. వారికి ఉండేటటువంటి జ్ఞానము, అనుసంధానము, భావన మనకు అది సాధ్యమే లేదు. కనుక వారు అదే గంగా నదిలో స్నానం చేస్తే మనకంటే 100 రెట్లు 1000 రెట్లు పుణ్యాన్ని వారు పొందుతారు, మనం పొందలేము. కారణం ఈ జ్ఞానం అనేదే ఆ విధంగా చేస్తుందన్నమాట. అలాగే వారు చిన్న తప్పు చేసిన పెద్దవారు, పెద్ద తప్పు చేసినా చిన్న ఫలితంతో అది వెళ్ళిపోతుంది. కారణం ఆ జ్ఞానాగ్నే కారణం. మనము చిన్న తప్పు చేసినా పెద్దగా అనుభవిస్తాం, కారణం జ్ఞానం లేకపోవడం. ఈ విధంగా జ్ఞానం అనేది అన్నింటినీ చేస్తుందన్నమాట. దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. తదన్యేషాం విపర్యయ, ఆ భగవంతుని ద్వేషం చేసే వారికి, జ్ఞానం లేని వారికి విపర్యయ అంటే వ్యతిరేకంగా అయిపోతుంది అని. అలాగే మరొక మాట చెప్తారు, ఏ తు భాగవతాచార్యై,
ये तु भागवताचार्यैः ये तु भागवताचार्यैः सम्यग्यज्ञाति कुर्वते सम्यग्यज्ञादिकुर्वते सम्यग्यज्ञादिकुर्वते बहिर्मुखा भगवतो बहिर्मुखा भगवतो निवृत्ताश्च विकर्मणः निवृत्ताश्च विकर्मणः निवृत्ताश्च विकर्मणः दक्षिणातर्पितानां तु दक्षिणातर्पितानां तु दक्षिणातर्पितानां तु चाचार्याणां तु तेजसा याचार्याणां तु तेजसा यान्ति स्वर्गं ततः क्षिप्रम् यान्ति स्वर्गं ततः क्षिप्रम् यान्ति स्वर्गं ततः क्षिप्रम् तमोन्धं प्राप्नुवन्ति च तमोन्धं प्राप्नुवन्ति च तदन्येनैव च स्वर्गम् तदन्येनैव च स्वर्गम् यान्ति विष्णुबहिर्मुखाः यान्ति विष्णुबहिर्मुखाः यान्ति विष्णुबहिर्मुखाः इति नारदीये इति नारदीये ఇంకా మరికొందరు ఉంటారు ఏతు భాగవతాచార్యైః సమ్యక్ యజ్ఞాది కురువతే కొంతమంది ఉంటారు వారు మంచి యాజ్ఞికస్తులను పురోహితులను పట్టుకుంటారు మంచి ఆచార్యులను సంపాదించుకుంటారు ఏతు ఏతు అంటే ఎవరైతే భాగవతాచార్యైః మంచి భాగవతాచార్యులు అంటే మంచి జ్ఞానులైనటువంటి ఆచార్యులను పట్టుకుంటారు సమ్యక్ యజ్ఞాది కురువతే బాగా యజ్ఞాదులను కురువతే వాళ్ళు చేపిస్తారు ఆచరణ పట్టుకొని మంచి యజ్ఞయాగాలను చేపిస్తారు మంచి క్యాండిడేట్ పట్టుకుంటారు మంచి భాగవతాచార్యులను ఎంచుకొని వారితో యజ్ఞాలను చేపిస్తారు కానీ వీరు మాత్రం బహిర్ముఖ భగవతో నివృత్తాశ్చ వికర్మణ వీరు మాత్రము భగవంతునికి విముఖులైపోతారు. మీరు చేస్తూ ఉండండి, మీరు యజ్ఞం చేస్తూ ఉండండి, డబ్బులు ఇస్తాను, దక్షిణ ఇచ్చేస్తే మీరు చేస్తూ ఉండండి, నేను యువత చేసుకుని నా పని నాది అని మీరు విష్ణువునకు పరాంగుఖమై ఈరోజు చెప్పారు చేయించండి అని మంచి వాళ్ళని పట్టించుకొని వచ్చాడు, చేస్తున్నాడు. ఇతనికి ఏమి లేదు, విష్ణువుకు పరాంగుఖం అయిపోయాడు. ఆ యజ్ఞయాగాదులకు వాళ్ళగా ఒప్పగించేసి తనకేం సంబంధం లేదన్నట్లుగా తాను మాత్రము బహిర్ముఖుడైపోయాడు, భగవంతుని నుంచి బహిర్ముఖుడైపోయాడు అని. బ్రహ్మహత్యాది పెద్ద దోషాలు మాత్రం ఏం చేయడు. నివృత్తాశ్చ వికర్మణ, విరుద్ధమైన బ్రహ్మహత్యాది మహామహా దోషాలేం చేయడు పాపము. మళ్ళీ వచ్చినటువంటి భాగవతాచార్యులకు బాగా దక్షిణను కూడా ఇస్తాడు. దక్షిణ తర్పితానంతు, దక్షిణల నుండి తర్పిస్తాడు అంటే తృప్తిపరుస్తాడు అని అర్థం. దక్షిణలనిచ్చి ఆ ఆచార్యులను బరపజేస్తాడు. అటువంటి వారికి ఏమవుతుంది అంటే మంచి ఆచారణ పిలిపించాడు, యజ్ఞాలు చేయించాడు, బ్రహ్మహత్యాది దోషాలు ఏమీ లేవు, కానీ తాను మాత్రము భగవంతుని నుండి బహిర్ముఖుడైపోయాడు. తనకు భగవద్భక్తి ఆసక్తి ఇటువంటివి ఏం చూపించలేదు. మళ్ళీ ఆచార్యుడు దక్షిణ ఏమో ఇచ్చాడు, తీసుకోబడి ఎంత కావాలి ఇచ్చేసేయండిరా, దక్షిణ ఇచ్చేశాడు. తాను మాత్రం బహిర్ముఖుడైపోయాడు భగవంతునికి. ఇటువంటి వారికి ఏమవుతుంది చూడండి. అంటే లోకంలో ఎటువంటి వారు ఉంటారు అనేది చూస్తూ ఉంటాం. వీటినన్నింటినీ మనం సమాజంలో చూస్తూ ఉంటాము. నాకేం అంటారు కదా, నాకేం లేదండి, ఏదో మా ఆవిడ చేస్తుంది, ఆమె చేయించుకొని నాకు మాత్రం ఇష్టం లేదు అంటారు కొంతమంది పాపం భర్తలు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో మంచి కార్యాలు ఏమైనా చేయాలంటే పాపం భార్య కూడా చేయాలి, ఇతడేం చేయడు. ఆ విధంగా కొంతమంది రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగా మంచి ఆచారాలు అండి, నాకు మంచి యాజ్ఞికస్తులు కావాలి, పిలిపిస్తాడు, వాళ్ళ దక్షిణ ఇస్తాడు, తాను మాత్రం బయట కూర్చొని ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఏం ప్రయోజనం ఉంది? ఆ విధంగా అటువంటి వారికి ఏమవుతుంది అంటే ఆచార్యాణాంతు తేజస యాంతి స్వర్గం. అటువంటి మంచి భాగవతాచార్యులను పిలిపించి దక్షిణలనిచ్చి చేయించాడు గనక అది వ్యర్థం కాదు కదా, దానికి ఫలితం ఉండే ఉంటుంది. అందుకే వారు ఆచార్యాణాంతు తేజస, ఆచార్యుల యొక్క తేజస్సు వల్ల, వారి యొక్క తపస్సు వల్ల ఇతడు యాంతి స్వర్గం, స్వర్గాన్ని చేరుకుంటాడు. దానికి యజ్ఞం చేసిన దానికి ఫలితం వస్తుంది. దాని ఫలితంగా ఇతడేం చేయలేదు కదా, చేయలేదు, కానీ మంచి ఆచరణ పిలిపించాడు కదా, సెలక్షన్ బాగుంది కదా, ఆచార్యుల సెలక్షన్, అతని యొక్క తపోబలము, అతని యొక్క మంత్రబలము,
దానివల్ల ఇతడు స్వర్గాన్ని చేరుకుంటాడు నిజమే. కానీ తతః అంటే తదనంతరం ఏమవుతుంది? క్షిప్రం తమోంధం ప్రాప్నువంతి చ. క్షిప్రం వెంటనే వేగంగా శీఘ్రముగా అంధం తమస్సునే వాడు పొందుతాడు. స్వర్గాన్ని చేయించినందుకు ఫలితం దక్కింది. యాజ్ఞికస్తుని పిలిపించి అందులో ఆసక్తి చూపకపోగా దేవతలను ధిక్కరించినందువల్ల తమస్సు కూడా పొందుతాడు. ఆ ఆ విధంగా చేయరాదు ఎప్పటికీ కూడా. తదన్యే నైవ చ స్వర్గం యాంతి విష్ణు బహిర్ముఖాః. తదన్యే దానికంటే ఇంకా హీనంగా వారికంటే భిన్నులున్నారు ఇంకా. ఏమిటి వీడు కనీసము మంచి సెలక్షన్ చేసుకున్నాడు. మంచి భాగవతాచార్యులు పిలిపించాడు. దాని ఫలితాన్ని పొందాడు. మరికొందరుంటారు అటువంటి వారిని కూడా పిలవరనమాట. ఎవరో ఒకరు మంత్రం చెప్పేవాళ్ళు ఏదో చేసేటట్టు ఉంటే చాలు. పిలిచేస్తారు. వాడితో ఏదో చేపిచ్చేస్తారు. విష్ణు పరాంగుఖులవుతారు. భగవంతునికి పరాంగుఖులై తనకు ఆసక్తి లేదు. కనీసం సరియైన సెలక్షన్ లేదు. మంచి వాళ్ళను పిలిపించడు. వాళ్లకు కనీసం ఈ అల్పమైన స్వర్గాన్ని కూడా వారు పొందరు. దాని నుంచి కూడా వారు వంచితులైపోతారు. ఎంత కర్మల్లో ఎంత భేదం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అంటే విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానాన్ని నిశ్చయంగా పొంది ఆ జ్ఞాన సహితంగా కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది. ఆ జ్ఞానం లేకుండా మంచి ఆచార్యులను మాత్రం పిలిపించి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది. ఆ ఆచార్యులు కూడా లేకుండా కేవలం పరాంగుఖులై కర్మను చేస్తే ఎటువంటి ఫలం లభిస్తుంది. అలా కర్మల వైచిత్యం వల్ల ఆ ఫలంలో కూడా వైచిత్ర్యాన్ని పొందుతారు అని నారదీ ప్రామాణ్యాన్ని ఇచ్చి శ్రీమదాచార్యులు నిర్ణయిస్తారు. అర్థమైంది కదా? ఆచార్యులు ఒక చిన్న సందేహం. చెప్పండి. బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు మళ్ళీ బ్రహ్మత్యాది పాపం చేసే అవకాశం ఎందుకు వస్తుంది వాళ్ళకి? అది ప్రారంభ కర్మ. అది అన్ని ఒకటే జన్మలో రావాలని లేదు. ఇప్పుడు చూడండి ఈ మోక్షానికి అనేక సాధనలు. అంటే ప్రధానమైనది భక్తి, జ్ఞానము అన్నీ కావాల్సిందే. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సదాచారము, కర్మ ఇవన్నీ ఇన్ని విషయాలున్నాయి గదా! ఇవన్నీ ఒకే జన్మకు అందరికీ రావన్నమాట. స్టెప్ బై స్టెప్ వస్తుంది. కొంతమంది సదాచారులుగా ఉంటారు. మంచి సదాచారం చేస్తారు. కానీ వారికి జ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు. ఏం వద్దే వద్దు పురాణం వద్దు, పారాయణం వద్దు, ఏమొద్దు. అంటే సదాచార నిష్ఠులు. ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నామా లోకంలో. కేవలం కర్మ, కర్మ, కర్మ గంటల కొద్దీ జపం చేసుకొని ఉంటారు. గంటల కొద్దీ యజ్ఞయాగాలు చేస్తారు. కానీ జ్ఞానం అంటే వారికి విరక్తి. పురాణమొద్దు, ప్రవచనమొద్దు, పాఠమొద్దు, ఏమొద్దు అంటారు. ఇటువంటి కొంతమంది విచిత్రం. మరికొంతమంది ఉంటారు. కేవలం పుస్తకం పట్టుకొని చదివి, చదివి, చదివి సంధ్యావందనం లేదు, గాయత్రి లేదు, సదాచారం లేదు, ఏమీ లేదు. ఇటువంటి వారిని మనం చూస్తాము కొంతమందిని. ఇలా మళ్ళీ ఇలా చేసిన వాళ్ళకి అలా ఎందుకు రాలేదు అనంటే, కనుక ప్రతి ఒక్కటి రావడానికి వెనుక పుణ్యం కారణం అన్నమాట. కనుక సదాచారము, జ్ఞానము, పరోపకారము ఇవన్నీ ఒక్కొక్కటి కూడా పుణ్య ఫలం వల్ల మనకు కలిగేవే. ఒకే జన్మలో అన్నీ రావు. కనుక జ్ఞానం వచ్చినంత మాత్రాన సదాచారం రావాలని లేదు. కర్మలను ఆచరించాలని లేదు. అది మరో జన్మకు రావచ్చు. ఈ జన్మలో జ్ఞానాన్ని పొంది, ఈ పుణ్యం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో 2 ప్లస్ పాయింట్ కావచ్చప్పుడు. జ్ఞానము ఉండి, సదాచారం కూడా రావచ్చు. లేదా కేవలం సదాచారం ఉండింది, దీని పుణ్యం వల్ల వచ్చే జన్మలో మంచి జ్ఞానం కలగొచ్చు. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పెరుగుతూ పోతుందనమాట. ఒకటే జన్మలో అందరికీ అన్నీ రావాలని అనేటటువంటి నియమం ఏం లేదనమాట. అందుకే పెద్ద పెద్ద వారిలో కూడా మనం దోషాలను ఎందుకు చూస్తాము అంటే కారణం ఇదే. అందరూ పూర్ణమైనటువంటి అన్నీ ఒకటే చోట సమావేశం కావాలంటే చాలా కష్టం అది. అలా అయితే అప్పుడు అది మోక్షానికి నేరుగా దారి తీస్తుంది. ఆ మోక్షాన్ని సంపాదించే క్రమంలో ఒక్కొక్కటి పొందుతూ పోతారు. వారి యొక్క కర్మ, పుణ్యానికి అనుగుణంగా పొందుతూ పోతారనమాట. ఇంద్రాదులకు సమానమైన చక్రవర్తులు వారందరూ కూడా చేసే తప్పులు ఇటువంటివి అన్నమాట. అవునవునవును. పెద్దవారిలో కూడా కనిపించే తప్పులకు ఇదే కారణం. ఇది వారి ప్రారబ్ధ కర్మ కావచ్చు, పరోక్ష జ్ఞానులైతే వారికి వేరే కర్మ ఏముండవు. కేవలం ప్రారబ్ధ కర్మ నిమిత్తంగా మాత్రమే వారిలో మనకు తప్పులు కనిపిస్తాయి. అపరోక్ష జ్ఞానం లేని వారికి ఇంకా సాధన మార్గంలో ఉన్నారు గనక ఇంకా వారికి అది సంపూర్ణంగా రీచ్ కాలేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే వారు ముందున్నారు.
మనం ఏదో ఊరికి పోతున్నాము, మనము బస్సులో ఉన్నాము, ఇంకొకడు బస్సులో ఉన్నాడు. ఒకడు ఊరు చేరడానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మనం ఇంకా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఇంకో వేరే వాళ్ళుంటారు అట్లా. నేను బస్సులో ఉన్నాను, వాడు బస్సులో ఉన్నాడు. నిజమే బస్సులో ఉన్నారు. కానీ ఊరు చేరడానికి వాడు దగ్గరలో ఉన్నాడు. ఇంకా 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఊరు చేరుకుంటాడు. ఆ విధంగా అన్నమాట. కానీ ఊరు చేరుకోలేదు. అది నిజమే. కానీ ఎంత దగ్గరలో ఉన్నాడు అనే దాన్ని బట్టి తారతమ్యం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ గూడా అంతే. దగ్గరికి వెళ్లారు వారు మోక్షానికి. కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నారు అంతే. అది పెద్దవాళ్ళు మనం చూస్తాం. మనలో విపరీతం అన్నమాట. తప్పులు ఎక్కువ చేస్తాము. పుణ్యకార్యాలు అప్పుడప్పుడు చేస్తుంటాము. ఆ విధంగా. ఓకే. నమస్కారం బాబు. అట్లా. ఒక ప్రశ్న. ఇది అంటే ఆచార్యుల వారు క్షిప్రం తమస్సం ప్రవిశ్యంతి అని చెప్తున్నారు. అలా నిర్ణయం ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము ఒకతను శ్రద్ధ లేకుండా చేశాడు. ఒక మంచి ఆచార్యుల వారిని పిలిపించి అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయించాడు. అతను భగవంతుడి ద్వేషం అయితే చేయలేదు. సో అందుకని మోక్షం రాకూడదు. సో స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ అంధ తమస్సుకు వెళ్తాడని ఆచార్యుల వారు నిర్ణయం ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళ స్వభావం ఎటువంటిది అంటే, ఇది దీంట్లో మళ్ళీ 2 రకాలు. అంటే తమోయోగ్యుడు ఇప్పుడు దుర్యోధనుడున్నాడు. దుర్యోధనుడు గూడా యజ్ఞం చేశాడు, యాగం చేశాడు, ఇంకేదేదో కొన్ని పుణ్యకార్యాలు చేశాడు. అటువంటి వాడు దాని వల్లనే అతనికి స్వర్గ దర్శనం అవుతుంది. తాత్పర్యంగా చెప్పినట్లుగా దుర్యోధనుడు కూడా స్వర్గ దర్శనం కలిగింది. కలికేమిటి? స్వర్గ దర్శనం ఏమిటి? అంటే అక్కడ దానికి ఇదే చెప్తారనమాట కారణం. అంటే వాడు చేసినటువంటి కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఏదేదో పరోపకారం చేసి ఉంటాడు. పుణ్యకార్యాలు కనిపించుంటాయి వానిలో. దానికి ఫలితమైన స్వర్గాన్ని అనుభవిస్తాడు. కానీ వాని స్వభావానికి అనుగుణంగా వాడు తమస్సుకి వెళ్ళవలసిందే. ఇది అతని లక్షణం. ఆ విధంగా తమోయోగ్యులు పుణ్యకార్యాలు చేస్తారు. సాత్వికులు మోక్షయోగ్యులు పుణ్యకార్యాలు చేస్తారు. తమోయోగ్యులు పుణ్యకార్యం చేసి వాడు స్వర్గాన్ని పొంది మళ్ళీ వెంటనే వాని స్వభావానుగుణంగా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తమస్సుకి వెళ్ళవలసిందే. అదే సాత్వికులు వాళ్ళు పుణ్యకార్యాలు చేశారు. వాళ్ళలో తప్పులున్నాయి. తమోయోగ్యులు చేసే దాంట్లో తప్పులున్నాయి. సాత్వికులు చేసే దాంట్లో తప్పులున్నాయి. కానీ ఈ తప్పులు ఏది తమస్సుకు కారణమవుతుంది? తమోయోగ్యులు చేసినటువంటి కర్మలు తమస్సునకు కారణమవుతాయి. అదే తప్పు సాత్వికులు ఎందుకు? వాళ్ళు తమోయోగ్యులు కాదు. వాళ్ళు భగవద్జ్ఞానాన్ని పొందుతారు గనక వాళ్ళు తమస్సును పొందరు. ఇక్కడ మాత్రం హెచ్చుతగ్గులు అనుభవించి మళ్ళీ వారు మోక్షానికే వెళతారు. కనుక ఇటువంటి తమః ప్రాప్నువంతి క్షిప్రం తమాంధం ప్రవిశంతి అనే దానికి తమోయోగ్యులు అనేది మనము అండర్స్టాండ్. తమోయోగ్యులు ఈ విధంగా చేసి తమస్సును పొందుతారు. ఇదే పని సాత్వికులు చేశారనుకో తమస్సును పొందరు. వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఇక్కడిక్కడే నరకాన్ని అనుభవించి చివరకు వారు మోక్షాన్ని పొందుతారు. నిత్య సంసారులు అయితే మళ్ళీ పునః జనన మరణ చక్రం. ఇక్కడ పెడుతూ ఉంటారు. సరే. ఇంకొక చివరి ప్రశ్న. ఇది మీరు ఇందాక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పారు. అంటే జ్ఞానం విశేషంగా ఉండడం వల్లనే ఫలితం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు నాకు నా యోగ్యతానుసారం కొంచెమే భక్తి చేస్తున్నాను. ఇంకొక ఆయన ఎక్స్ పర్సన్ చాలా జ్ఞానం ఉంది. ఆయన భక్తి లేకుండా అదే కర్మలు చేస్తున్నాడు. అప్పుడు జ్ఞానం శ్రేష్టమైందా? భక్తి శ్రేష్టమైందా? ఈ జ్ఞానము ఇందులో అనేక రకాలు. అంటే భక్తి అనే దాంట్లో అనేక రకాలు. శ్రీమదాచార్యుల నిర్ణయం ప్రకారంగా భక్తి అనేది అనేక స్టేజ్‌ల్లో వస్తుందన్నమాట. భక్తి ప్రధానంగా మోక్షానికి కారణం. దీంట్లో స్టెప్స్ చాలా ఉన్నాయి. మోక్షానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? అంటే నెక్స్ట్ దాని వెనుక ఉండేది ఏమిటి? భగవంతుని యొక్క అనుగ్రహం. అది ప్రధానమైన కారణం. అవునా? భగవత్ ప్రసాదం ఉంటే మోక్షం లభిస్తుంది. సరే, ఆ భగవంతుని ప్రసాదానికి నెక్స్ట్ స్టెప్ దానికి కారణం ఏమిటి అనంటే అతి పరిపక్వ భక్తి. అది కారణం. సో, భక్తి అతి పరిపక్వ భక్తి అంటారు దాన్ని. ఆ అతి పరిపక్వ భక్తి ఎప్పుడొస్తుంది అంటే భగవంతుని యొక్క అపరోక్ష జ్ఞానం తర్వాత అతి పరిపక్వ భక్తి లభిస్తుంది. అది భగవంతుని ప్రసాదానికి కారణమై మోక్షానికి దారితీస్తుంది. సో, పరిపక్వ భక్తి. దానికి వెనుక ఉండేదేమిటి? అపరోక్ష జ్ఞానము. సరే, ఈ అపరోక్ష జ్ఞానానికి కారణం ఏమిటి? దాని నెక్స్ట్ వెనక స్టెప్ ఏమిటి? అంటే అది ఈ శాస్త్రాపరోక్ష జ్ఞానం. శాస్త్రము యొక్క జ్ఞానం.
మరి ఈ శాస్త్రం యొక్క జ్ఞానానికి కారణం ఏమిటి? దాని వెనుక స్టెప్ ఏమిటి? అంటే దానికి కావాల్సిన భక్తి. భగవంతుని యొక్క భక్తి ఉంటేనే చదువుతాడు. దానికి కావాల్సిందేమిటి? జ్ఞానం. దాని వెనుక స్టెప్పు కొద్దిగా జ్ఞానం. అలా జ్ఞానము, కర్మము, భక్తి 3 త్రివేణి సంగమం ఉన్నట్టన్నమాట. ఇది చిట్ట చివరకు ఇవన్నీ జ్ఞానము, కర్మ, సదాచారము అవన్నీ కలిపి ఒకదానిపైన ఒకటి ఉండి లాస్ట్‌కు కలిగేది అపరోక్ష జ్ఞానం. సో, ఇక్కడ ఈ అపరోక్ష జ్ఞాన పూర్వము జ్ఞానం ప్రధానమైనటువంటిది. భగవంతుని యొక్క మహాత్మ్య జ్ఞానము. ఆ జ్ఞానము మొత్తం కర్మను భస్మం చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రధానంగా భస్మం చేసేది అనే మాటను ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే అపరోక్ష జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. జ్ఞానము అని చెప్పే మాటలు కూడా 2 చోట్ల ఉపయోగిస్తారు. జ్ఞానము అని శాస్త్రంలో జ్ఞానాగ్ని సర్వధర్మాణి భస్మసాత్ కుర్యార్జున అంటే అపరోక్ష జ్ఞానం. దాని భగవంతుని యొక్క అపరోక్ష జ్ఞానము సమస్త కర్మలను భస్మం చేసేస్తుంది. ఆ భస్మం చేసిన తర్వాత అపరోక్ష జ్ఞానం వల్ల పుట్టేదే అతి పరిపక్వ భక్తి అని. అది సాచురేషన్ పాయింట్. ఆ భక్తి యొక్క గొప్ప స్థితి. దానివల్ల భగవంతుడు ప్రసన్నుడై మోక్షాన్ని మనకిస్తాడు. సో, ప్రధానంగా దగ్ధం చేసేది అపరోక్ష జ్ఞానము. అది వెనక ఉండే అనంత కర్మలను కూడా భస్మం చేసేస్తుంది. దానికి వెనక ఉండే పరోక్ష జ్ఞానం, శాస్త్ర జ్ఞానం కూడా దానికి తగినట్టుగా అనేక కర్మలను నాశనం చేస్తుంది. సో, ఈ జ్ఞానము దానికి తగినటువంటి భక్తి ఉండే ఉంటుంది. జ్ఞానము, భక్తిలో ఏది ఎక్కువ అంటే ఇప్పుడు చెప్పడానికి రాదనమాట. ప్రధాన కారణం ఏంటంటే అతి పరిపక్వ భక్తి. అపరోక్ష జ్ఞానానికి పూర్వం ఉండే దాంట్లో ఒకదానికొకటి కలిసిపోతుంటాయి. జ్ఞానం వల్ల కొద్ది ఎక్కువగా భక్తి లభిస్తుంది. భక్తి వల్ల మరింత జ్ఞానం ఎక్కువవుతుంది. జ్ఞానం ఎక్కువ కావడం వల్ల వైరాగ్యం ఎక్కువవుతుంది. ఎక్కువైన వైరాగ్యం వల్ల మరింత భక్తి లభిస్తుంది. మరింత భక్తి వల్ల శాస్త్ర అపరోక్ష జ్ఞానం మరింత ఎక్కువవుతుంది. ఇలా ఒకదాని వెనక స్టెప్ బై స్టెప్ జ్ఞానము, భక్తి, వైరాగ్యము 3 త్రిపుటీకరణంగా త్రివేణి సంగమంగా మారి ఒకదాని వెంట అలా ఒకదాని పైకెక్కుతూ వెళ్ళి చిట్ట చివరకు పరిపక్వ భక్తి అని వస్తుంది. దాని వల్ల అపరోక్ష జ్ఞానం లభిస్తుందన్నమాట. ఇది చాలా స్టెప్స్. అంటే ఇప్పుడు జ్ఞానం వల్ల కర్మలు నశిస్తాయి అంటే అది భక్తితో కూడుకున్న జ్ఞానమే. అన్నీ నశిస్తాయి. ఈ శాస్త్రాపరోక్ష జ్ఞానం వల్ల కూడా ఎక్కువ కర్మలు నశిస్తాయి. కాబట్టి అన్ని కర్మలు నశిస్తాయి అనేది అపరోక్ష జ్ఞానం వల్ల. సరే. అన్ని కర్మలు నశిస్తాయి అనేది అపరోక్ష జ్ఞానం వల్ల. ఆచార్యులు తత్వ సంఖ్యానంలో కూడా ఈ విషయం చెప్తారు కదా, తమో యోగ్యులు, తర్వాత దేవర్షి పితృపనరా ఇది ముక్తాస్తు పంచద అన్న దాంట్లో కూడా తమో యోగ్యుల గురించి కూడా డిస్కస్ చేస్తారు కదా తత్వ సంఖ్యానంలో. అదే అక్కడ మోక్షయోగ్యులైన వారిలో 5 రకాలు చెప్పారు. దేవర్షి పితృపనరాహ అని మోక్షయోగ్యుల్లో 5 రకాలు అని చెప్పి వాళ్ళలో చెప్పింది ఇది. దేవర్షి పితృప నరాహ అని మోక్షయోగ్యులైన వారిలో 5 రకాలు అని. తమయోగ్యుల్లో తారతమ్యం ఉంది. కాకపోతే ఈ దేవర్షి పితృప నరాహ అని చెప్పింది ముక్తియోగ్యుల గురించి. కేచ ప్రాప్తాంధతమసః శృతి సంస్థ ఇత్యాది వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసింది. ప్రాప్తాంధతమస్సు అంటే అందమైన వారు 2 రకాలని చెప్పి అందులో తమస్సును పొందిన వారు ఇంకా తమస్సును పొందక సంసారంలో ఉన్న వాళ్ళు అని 2 రకాలను అక్కడ చెప్పింది. ఆల్రెడీ తమస్సును పొందిన వారు, ఆ తమస్సుకు యోగ్యులైన వారు అని 2 రకాలు అని. మనం ఒక మెట్టులో ఉన్నట్టే లెక్క. మనకు అదే ఇప్పుడు అన్ని విష్ణు భక్తులు ఇప్పుడు ఇందులో ఉన్నవాళ్ళు మత దాంట్లో కూడా ఉన్నవాళ్ళు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా అది మళ్ళా కొంత అదే తారతమ్యాలు తేడాలు చెప్పాను కదా. జ్ఞానము ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. అంటే కేవలం జ్ఞానము, కేవలం కర్మ. వేరే వాళ్ళు వ్యాఖ్యానం చేసే రీతిగా భగవద్గీతకు జ్ఞానయోగము, కర్మయోగము అని వ్యాఖ్యానం చేస్తారు. అంటే జ్ఞానము ఎక్కువగా జ్ఞానయోగులకు కర్మ అక్కర్లేదు, కర్మయోగులకు జ్ఞానం అక్కర్లేదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. కానీ అది గీత అభిప్రాయానికి విరుద్ధం అన్నమాట. అది
జ్ఞానయోగులకు కర్మ కావలసిందే, కర్మయోగులకు జ్ఞానం కావలసిందే. కాకపోతే జ్ఞానయోగులకు జ్ఞానం యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. రేషియోలో జ్ఞానం అంటే 80:20 ఉండొచ్చు. 80% జ్ఞానం అయితే 20% కర్మలు. ఆ విధంగా మోక్షాన్ని పొందేవారు వారి యోగ్యత అది. కర్మయోగులు అంటే 80% కర్మ చేసి 20% జ్ఞానంతో మోక్షాన్ని పొందేవారు కొంతమంది. ఆ విధంగా తప్పనిస్తే పూర్తిగా జ్ఞానము, కర్మము, ప్యూర్ జ్ఞానము యోగులు, ప్యూర్ కర్మయోగం లేనే లేదనమాట. జ్ఞానం ఉన్నవారికి కర్మ కావాల్సిందే, కర్మ ఉండేవారికి జ్ఞానం కావాల్సిందే. దేన్ని విడిచి ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. జనక మహారాజు, ఇప్పుడు మన గీతలోనే కృష్ణుడు చెప్తాడు, జనక మహారాజు కర్మయోగి అని. కర్మయోగి అంటే అర్థం ఏమిటి? అది జ్ఞానం లేదని అర్థమా? ఆ జ్ఞాని అతడు. కాకపోతే ఆ కంపేర్ టు జ్ఞానం, జనకరాజులో ఉండేటటువంటి జ్ఞానాన్ని కంపేర్ చేసినప్పుడు కర్మ యొక్క భాగం ఎక్కువ అని, అంతే. తప్పనిస్తే మనకంటే జ్ఞానం తక్కువ అనే అర్థంలో కాదు. కర్మయోగి అంటే అతనిలో ఉండేటటువంటి కర్మ జ్ఞానములో జ్ఞానం పర్సంటేజ్ కంటే కర్మ పర్సంటేజ్ ఎక్కువ అనే తాత్పర్యం తప్పనిస్తే అలా కాదు, మన వలే అని అర్థం కాదు, మనకంటే జ్ఞానం తక్కువ అని అర్థం కాదు. జ్ఞాని అతడు జనక మహారాజు. కాకపోతే అతనికి ఉండే జ్ఞానము కంటే కర్మ యోగాన్ని ఫాలో అయ్యి అతను మోక్షాన్ని పొందుతాడు. అతని యోగ్యతనే అటువంటిది. కర్మయోగంతో మోక్షాన్ని పొందే యోగ్యత, అలాగే జ్ఞాన యోగంతో మోక్షాన్ని పొందేటటువంటి యోగ్యత కొందరిది. ఆ విధంగా పాలు అంటాము, పాలు అంటే పాలు పాపం పోసేవాడిలో 80% పాలు కలిపి 20% నీళ్లు కలిపి ఉంటాడు పాపం. దాన్ని పాలు అని అంటాం మనము. తప్పనిస్తే నీళ్లు, పాలు అని పిలవం దాన్ని, పాలు అని పిలుస్తాం. ఎందుకు పాలని పిలిచినాము అంటే ఎక్కువ పాలు శాతం ఉంది కనుక పాలు అని పిలిచాము. అలాగా ఎక్కువ జ్ఞాన శాతం ఉంటే జ్ఞానయోగులు, ఎక్కువ కర్మ శాతం ఉంటే కర్మయోగులు, అంతే. ఇంకొక చోట ఆచార్యులు అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే తతో భూయైవతే తమోయౌ సంభూత్వామృతాః అన్న విధంగా అంధం తమః ప్రవిశంతి అని అంటున్నారు కదా, ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు కదా. అదే, అది కూడా సంభూతించి వినాశించ, అక్కడ కూడా జ్ఞానం అక్కడ అనేక రకాల వ్యాఖ్యానించారు ఈశాస్త్రోపనిషత్తులో. సంభూతి అంటే జ్ఞానము లేనివారు తమస్సును ప్రవేశిస్తారు, జ్ఞానాన్ని నిందించేవారు దానికంటే ఎక్కువ తమస్సును ప్రవేశిస్తారు. తర్వాత అసజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం వల్ల తమస్సును ప్రవేశిస్తారు. అజ్ఞానాన్ని ఎవరు ఖండించరో వారు దానికంటే ఎక్కువ తమస్సును పొందుతారు. ఇలా 2-3 రకాలుగా అక్కడ చెప్పబడింది. అంతంతమ ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఏవతే తమో యౌ విద్యాయాగృతాః అని చెబుతుంది. అంటే ఆ అజ్ఞానం అనేది ఒక రకమైన తమస్సుకు కారణమైతే ఆ అజ్ఞానాన్ని ఎవరు నిందించరు కదా. మనకేమైంది, ఏం చెప్తే మనకేమి అని ఎవరైతే అజ్ఞానాన్ని నిందించకుండా ఉంటారో వారు దానికంటే ఎక్కువ తమస్సును పొందుతారట. అలా చెప్పే సమయంలో చెప్పిన మాట ఇది. అంతం ప్రవిశంతి, తమస్సును ప్రవేశిస్తారు. సంబోధ అంటే భగవంతుడు, దాంట్లో 2-3 రకాలు వ్యాఖ్యానిస్తారు. భగవంతుడు సృష్టి ఆదికర్త అని మాత్రం తెలుసుకుంటే చాలదు, సంహారకర్త అనే జ్ఞానం కూడా ఉండాలి అని ఒక రకంగా వ్యాఖ్యానిస్తారు. 2-3 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో అక్కడ అంధంతో ప్రవేశంతి అంటే ఇదే అర్థమే, అంధంతో ప్రవేశిస్తారు. అది సృష్టికర్తృత్వాన్ని తెలియకపోతే దానికంటే ఎక్కువ తమస్సును ప్రవేశిస్తారు అని అలా చెప్తారు. అంతే కదా. హరే నమః. కృష్ణార్పణమస్తు. నమస్కారం. హరే నమః.